హాయ్ అండి, అందరికీ నా వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? యేసయ్య నామములో మీరు మీ కుటుంబాలు క్షేమముగా ఉందురుగాక, మీకు సమాధానం కలుగునుగాక. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. వాక్యం ఈ విధంగా చెప్తుంది. అతడు నాతో ఇలాగ చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. అయితే సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించి నీ కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయబోతున్నాడు. ఈ మాట ప్రతి ఒక్క ఏడుస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు వారి కన్నీరు తుడిచే కార్యాలు యేసు నామములో జరుగునుగాక. ఆమేన్, ఆమేన్.